హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు నుంచి మనం మ్యాట్రిక్స్ అనే ప్లేలిస్ట్ స్టార్ట్ చేయబోతున్నాము. ఇందులో ఓవరాల్ అండర్ గ్రాడ్యుయేట్ సిలబస్ అనేది నేను ప్లేస్ చేయబోతున్నాను. అండ్ ఐఎమ్ గోయింగ్ టు మేక్ ఆల్ ఆఫ్ దిస్ వీడియోస్ ఇంటూ అ ప్లేలిస్ట్. మొత్తం లైక్ మ్యాట్రిసెస్ తర్వాత ఇంకా కొన్ని చాప్టర్స్ ఏవైతే అండర్ గ్రాడ్యుయేట్ సిలబస్ లో వస్తాయో, లైక్ వి ఆల్ నోటీస్ దెమ్ యాస్ M1 and M2 and M3. సో ఐఎమ్ గోయింగ్ టు మేక్ ఆల్ ఆఫ్ ది వీడియోస్ ఫర్ ది మ్యాథమెటిక్స్. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ఫాలో మై ప్లేలిస్ట్. ఈ రోజు అయితే మనం మ్యాట్రిసెస్ అనే చాప్టర్ యొక్క బేసిక్స్ చూద్దాము. బేసిక్స్ అంతా కవర్ అయ్యాక we'll go into the topics which are related to matrices. Okay, so let's start the video. So yeah, matrix, a system of m by n numbers that is real and complex arranged in the form of m rows and n columns within a square bracket is called a matrix. Example aij, that is m by n. బేసిక్ గా మ్యాట్రిక్స్ అంటే ఏంటంటే ఒక సర్టెన్ ఏవైతే హారిజాంటల్ లో ఉంటాయో వాటిని రోస్ అంటాం, అండ్ ఏవైతే వర్టికల్ గా ఉంటాయో వాటిని కాలమ్స్ అని చెప్తాం. ఏ ఒక ఇవి రోస్ అండ్ కాలమ్స్ అనేవి ఏవైతే స్క్వేర్ బ్రాకెట్ లో రిప్రజెంట్ చేస్తామో దానిని ఒక మ్యాట్రిక్స్ అని పిలుస్తాం. లైక్ మనం ఇక్కడ n నెంబర్ ఆఫ్ నంబర్స్ ఒక రోలో పెట్టుకోవచ్చు, n నెంబర్ ఆఫ్ నెంబర్స్ ఒక కాలమ్ లో పెట్టుకోవచ్చు. దాన్ని ఏఐజి అనే ఫార్మాట్ లో రిప్రజెంట్ చేస్తాం. ఐ అంటే సర్టెన్ నంబర్స్, జే అంటే సర్టెన్ నంబర్స్, ఫర్ విచ్ ఐ అనేది మనం నంబర్ ఆఫ్ రోస్ కి, జే అనేది నంబర్ ఆఫ్ కాలమ్స్ ని రిప్రజెంట్ చేస్తాం. నార్మల్ గా ఒక మ్యాట్రిక్స్ రిప్రజెంటేషన్ అంటే ఏం చెప్తామంటే ఇట్లా ఒక స్క్వేర్ బ్రాకెట్స్ పెట్టేసి ఏఐజే ఆర్డర్ ఆఫ్ m by n. ప్రతి మ్యాట్రిక్స్ కి ఒక ఆర్డర్ అనేది ఉంటుంది. ఆర్డర్ అంటే ఏంటి, ఎన్ని రోస్ ఉన్నాయి, ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, దాంట్లో నంబర్స్ ఎట్లా ప్లేస్ చేస్తున్నాము. ఇప్పుడు ఒక నంబర్ తీసుకుంటే మనం ఈ మ్యాట్రిక్స్ లో A12 సపోజ్ ఇది తీసుకుంటే ఇందులో 1 అనేది ఎన్నో రోనో చెప్తుంది అండ్ 2 అనేది ఎన్నో కాలమో చెప్తుంది. ఇప్పుడు A12 ఉంది, 1 అనేది ఫస్ట్ రోలో ఉన్నారు అని చెప్తుంది అండ్ 2 అనేది ఎన్నో కాలమ్ లో ఉన్నాం అనేది చెప్తుంది. A12 స్పెసిఫైస్ విచ్ రో ఇట్ ఈస్ ప్లేస్డ్ ఇన్ అండ్ విచ్ కాలమ్ ఇట్ ఈస్ ఇన్. అలానే ఇట్లా n by n నంబర్స్ అనేది మనం ఒక మ్యాట్రిక్స్ లో ప్లేస్ చేసుకోవచ్చు, అది మన ఇష్టం. బట్ నార్మల్ గా మ్యాట్రిక్స్ రిప్రజెంటేషన్ అంటే స్క్వేర్ బ్రాకెట్స్ పెట్టేసి ఐజే m by n అనే ఫార్మాట్ లో ఒక మ్యాట్రిక్స్ ని రిప్రజెంట్ చేస్తాం. అలానే ఇప్పుడు ఒక మ్యాట్రిక్స్ ఎగ్జాంపుల్ కావాలంటే ఇలా 1 2 3 4 మనకు కావాల్సిన రోస్ కావాల్సిన కాలమ్స్ పెట్టుకొని ఇక్కడ మనం చూసినట్లయితే మనకి ఎన్ని రోస్ ఉన్నాయి, 1 2 2 రోస్ ఉన్నాయి, 1 2 3 ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, 3 కాలమ్స్ ఉన్నాయి, 2 by 3 ఇలా రోస్ ఇంటూ కాలమ్స్. యాక్చువల్లీ ఇంటూ అని స్పెసిఫై చేయొద్దు, మనం బై అని స్పెసిఫై చేయాలి. లైక్ 2 by 3 ఇట్స్ 2 by 3 మ్యాట్రిక్స్, ఇట్స్ m by n మ్యాట్రిక్స్. అట్లా స్పెసిఫై చేయాలి ఒక మ్యాట్రిక్స్ ని. తర్వాత మన మ్యాట్రిసెస్ లో ఎన్ని టైప్స్ ఉన్నాయో చూద్దాం. మనకి చాలా టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్ ఉన్నాయి. ఒక్కొక్కటి సింపుల్ గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్ లో ఫస్ట్ మనకు ఉన్నది స్క్వేర్ మ్యాట్రిక్స్. ఇఫ్ aij that is m by n, if m is equals to n, that is number of rows is equals to number of columns, then the matrix A is called square matrix. యాక్చువల్గా నేను మీకు చెప్పానండి, ఇక్కడ ఉన్నది రోస్, ఇక్కడ ఉన్నది కాలమ్స్. సో ఎప్పుడైతే ఈ రోస్ అండ్ కాలమ్స్ ఒక మ్యాట్రిక్స్ లో ఈక్వల్ ఉంటాయో దాన్ని స్క్వేర్ మ్యాట్రిక్స్ అని చెప్తాం. ఇక్కడ ఎన్ని రోస్ ఉన్నాయి, 1 2 3 3 రోస్ ఉన్నాయి, 1 2 3 3 కాలమ్స్ ఉన్నాయి. సో నంబర్ ఆఫ్ రోస్ ఇస్ ఈక్వల్స్ టు నంబర్ ఆఫ్ కాలమ్స్. సో n by n మ్యాట్రిక్స్ అనేది ప్లేస్ చేస్తే దాన్ని స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటామండి. లైక్ నార్మల్లీ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే 1 2 3 4 ఇట్స్ 2 by 2 మ్యాట్రిక్స్. సో అట్లా మనం స్క్వేర్ మ్యాట్రిక్స్ అని దాన్ని చెప్తాం. లైక్ నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని ఉన్నాయో నెంబర్ ఆఫ్ కాలమ్ కూడా అన్నీ ఉండాలి. Next, rectangular matrix. If aij that is n by n, where m not equals to n, that is the number of rows is not equals to number of columns, then it is called rectangular matrix. ఇప్పుడు నార్మల్ గా మనం పైన ఎక్స్ప్లెయిన్ చేసిన ఎగ్జాంపుల్ లో, మ్యాట్రిక్స్ ఎగ్జాంపుల్ లో మనం నార్మల్ గా 2 by 3 మ్యాట్రిక్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అట్లానే ఇప్పుడు స్క్వేర్ మ్యాట్రిక్స్ లో ఏమంటది, నంబర్ ఆఫ్ కాలమ్స్ ఇస్ ఈక్వల్స్ టు నంబర్ ఆఫ్ రోస్ ఉంటాయి. ఇక్కడ నంబర్ ఆఫ్ రోస్ నంబర్ ఆఫ్ కాలమ్స్ ఈక్వల్ ఉండవు, దానిని రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ అని చెప్తాం. ఏ దానికైతే సేమ్ ఉంటాయో దానికి, లైక్ రోస్ అండ్ కాలమ్స్ సేమ్ ఉంటాయి దాన్ని స్క్వేర్ మ్యాట్రిక్స్ అని చెప్తాం. ఏ దానికైతే ఈక్వల్ ఉండవు దాన్ని రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ అని చెప్తాం. నెక్స్ట్ మనకున్నది రో మ్యాట్రిక్స్. ఒక రో మ్యాట్రిక్స్ ఏంటంటే ఈ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ 1 by m ఈస్ కాల్డ్ రో మ్యాట్రిక్స్. రో మ్యాట్రిక్స్ లో సింపుల్ అండి, ఒకటే రో ఉంటుంది. నార్మల్ గా హారిజాంటల్ ఉన్నది మనం రో అని చెప్తాం కదా, అది ఒకటే ఉంటుంది. అండ్ ఎన్ని కాలమ్స్ అయినా ఉండొచ్చు, అంటే ఇట్లా వర్టికల్ ఉన్నది ఎన్ని అయినా ఉండొచ్చు, కానీ హారిజాంటల్ ఉన్నది ఒకటే ఉంటుంది. దాన్ని స్పెసిఫై చేయడానికి మనం 1 by m అని స్పెసిఫై చేస్తాం, దానినే రో మ్యాట్రిక్స్ అని చెప్తాం. నెక్స్ట్ మనకు ఉన్నది కాలమ్ మ్యాట్రిక్స్. ఎట్లయితే రో మ్యాట్రిక్స్ లో సింగిల్ రో అనేది ఉంటుందో అట్లనే కాలమ్ మ్యాట్రిక్స్ లో సింగిల్ కాలమ్ అనేది ఉంటుంది. ఈ సింగిల్ కాలమ్ ని మనం ఎన్ని రోస్ అయినా పెట్టుకోవచ్చు. లైక్ ఈ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ m by 1. ఇక్కడైతే 1 by m ఎట్లా రాస్తాము, ఇక్కడ m by 1 అని రాస్తాం. మీకు తెలుసు, లెఫ్ట్ సైడ్ ప్లేస్ చేసేది మనం లైక్ రోస్ ప్లేస్ చేస్తాం, రైట్ సైడ్ ప్లేస్ చేసేది మనం కాలమ్స్ ప్లేస్ చేస్తాం, ఒక బై సింబల్ బిఫోర్ అండ్ ఆఫ్టర్. సో ఇక్కడ m అంటే నంబర్ ఆఫ్ రోస్,
సో కాలమ్ మ్యాట్రిక్స్ లో రోస్ ఎక్కువ ఉంటాయి కానీ కాలమ్ ఒకటే ఉంటుంది కాబట్టి ఇక్కడ 1 అని పెట్టాం. అలానే రో మ్యాట్రిక్స్ లో కూడా అట్లానే ప్లేస్ చేసాం. ఇప్పుడు మనకు నెక్స్ట్ ఉన్న మ్యాట్రిక్స్ డయాగనల్ మ్యాట్రిక్స్ అండి. ఇఫ్ ఏ ఈజ్ ఏ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ m by n, then except diagonal elements, all elements are equals to 0 is called a diagonal matrix. అంటే బేసికలీ డయాగనల్ అని దేని అంటాం, స్లాంట్ గా ఉన్నదాన్ని డయాగనల్ అని చెప్తాం. అట్లనే ఒక మ్యాట్రిక్స్ ఫామ్ లో ఏదైతే జస్ట్ డయాగనల్ ఎలిమెంట్స్ ఒకటి ర్యాండమ్ నంబర్స్ ఉంటాయో అండ్ మిగతా అన్ని జీరోస్ ఉంటే దానిని డయాగనల్ మ్యాట్రిక్స్ అంటాం. అండ్ డయాగనల్ మ్యాట్రిక్స్ లో మనం మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే డయాగనల్ మ్యాట్రిక్స్ అవ్వాలంటే ఫస్ట్ అది ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ అయి ఉండాలి. స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటే ఏం చెప్తాం, కరెక్ట్ m by n అంటే ఎన్ని రోస్ ఉన్నాయో అన్ని కాలమ్స్ ఉండాలి. అలాంటి ఒక మ్యాట్రిక్స్ లో దేనికైతే రోస్ అనేవి నార్మల్ గా నంబర్స్ ఉంటే మిగతావన్నీ జీరోస్ ఉంటాయో దాన్ని డయాగనల్ మ్యాట్రిక్స్ అని చెప్తాం. నెక్స్ట్ ఉన్న మ్యాట్రిక్స్ యూనిట్ మ్యాట్రిక్స్. యూనిట్ మ్యాట్రిక్స్ అంటే ఏంటంటే అదొక డయాగనల్ మ్యాట్రిక్స్ అయి ఉండాలి అండ్ అందులో ఉన్న అన్ని ఏమంటారు ఎలిమెంట్స్ అవన్నీ ఈక్వల్స్ టు 1 అయి ఉండాలి. అదే ఏంటంటే లెట్ ఏ బి ఎ డయాగనల్ మ్యాట్రిక్స్ అండ్ ఆల్ ది డయాగనల్ ఎలిమెంట్స్ ఆర్ ఈక్వల్స్ టు 1, దెన్ ఏ ఈస్ కాల్డ్ ఎ యూనిట్ మ్యాట్రిక్స్. అంటే ఒక మ్యాట్రిక్స్ లో ఏవైతే డయాగనల్ ఎలిమెంట్స్ ఉంటాయో అవి 1 ఉండి మిగతా ఎలిమెంట్స్ అన్ని 0 ఉంటే సేమ్ యాజ్ లైక్ డయాగనల్ మ్యాట్రిక్స్, దాన్ని మనం యూనిట్ మ్యాట్రిక్స్ అని చెప్తాం. నెక్స్ట్ స్కేలార్ మ్యాట్రిక్స్. స్కేలార్ మ్యాట్రిక్స్ అంటే ఏంటంటే ఇక్కడ ఎలా యూనిట్ మ్యాట్రిక్స్ లో డయాగనల్ ఎలిమెంట్స్ 1 ఉండాలని అనుకున్నాము, స్కేలార్ మ్యాట్రిక్స్ లో ఆ ఎలిమెంట్స్ అన్ని ఈక్వల్ ఉండాలి. అంటే బేసికల్లీ ఒక యూనిట్ మ్యాట్రిక్స్ ఒక స్కేలార్ మ్యాట్రిక్స్ కూడా అవుతుంది. అంటే ఈ డయాగనల్ ఎలిమెంట్స్ 1 ఉండాలి అని అవసరం లేదు. అంటే ఏ నెంబర్ అయినా ఉండొచ్చు బట్ సేమ్ నెంబర్ అనేది ఉండాలి. సపోజ్ ఎగ్జాంపుల్ లో తీసుకున్నట్టయితే మనం ఇక్కడ డయాగనల్ ఎలిమెంట్స్ చూసుకున్నట్టయితే అన్ని ఈక్వల్ ఉన్నాయి, 1 లేవు, అన్ని ఈక్వల్ ఉన్నాయి. ఒకవేళ అన్ని 1 ఉంటే అది యూనిట్ మ్యాట్రిక్స్ అవుతుంది. ఒకవేళ ఇక్కడ ఉన్న 3 నంబర్స్ సేమ్ ఉంటే దాన్ని స్కేలార్ మ్యాట్రిక్స్ అని చెప్తాం. మరి నెక్స్ట్ ఉన్న మ్యాట్రిక్స్ అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటే ఒక మ్యాట్రిక్స్ సపోజ్ ఈ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇందులో పైన ఉన్న ట్రయాంగిల్ అయితే ఇప్పుడు సపోజ్ ఇట్లా ఫామ్ చేస్తే ఒక పైన ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది ఫామ్ అవుతుంది. సో ఆ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మొత్తం ఒక నంబర్స్ ఉండాలి, మిగతా నంబర్స్ అన్ని 0 ఉండాలి. దాన్ని అప్పర్ ట్రయాంగిల్ మ్యాట్రిక్స్ అని చెప్తాం. లైక్ లెట్ ఏ బి ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఆల్ ది ఎలిమెంట్స్ బిలో ది లీడింగ్ డయాగనల్స్ ఆర్ 0 ఈస్ కాల్డ్ అ అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. అంటే ఇక్కడ ఉన్న ఎలిమెంట్స్ అన్ని 0 ఉండాలి, అప్పర్ ట్రయాంగులర్ లో ఏమో మొత్తం నంబర్స్ ఇలా పై ఉంటే దాన్ని అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అని చెప్తాం. Lower triangular matrix. Let A be a square matrix. All the elements above the leading diagonals are 0 is called a lower triangular matrix. ఎలా అయితే అప్పర్ ట్రయాంగిల్ మ్యాట్రిక్స్ లో మొత్తం పైన ఎలిమెంట్స్ అన్ని ఫిల్అప్ ఉండాలి, కింద లైక్ లోవర్ ట్రయాంగిల్ లో ఉన్న ఎలిమెంట్స్ 0 ఉండాలనుకున్నాము, అలానే సేమ్ ఆపోజిట్ లైక్ ఆపోజిట్ టు అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్, లోవర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ లో లోవర్ రైట్ యాంగిల్ ఏదైతే ఫామ్ అవుతుందో అందులో ఎలిమెంట్స్ ఉండాలి అండ్ పైన ఉన్న ఎలిమెంట్స్ అన్ని 0 అయి ఉండాలి. అండ్ ఇక్కడ అన్ని మ్యాట్రిక్సెస్ ఏవైతే నేను చెప్తున్నానో అవి పక్క స్క్వేర్ మ్యాట్రిక్స్ అయి ఉండాలి. ఓకేనా, అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ జీరో మ్యాట్రిక్స్. జీరో మ్యాట్రిక్స్ అంటే సింపుల్ అండి, ఉన్న మ్యాట్రిక్స్ లో ఎలాంటి మ్యాట్రిక్స్ ఉన్నా సరే, స్క్వేర్ మ్యాట్రిక్స్ అయినా నార్మల్ మ్యాట్రిక్స్ అయినా అందులో ఉన్న ఎలిమెంట్ 0 అయి ఉండాలి, దాన్ని జీరో మ్యాట్రిక్స్ అని చెప్తాం. నార్మల్లీ ఒక మల్టిప్లికేషన్ చేసినప్పుడు మనకి లైక్ ఏ స్క్వేర్ ఏ క్యూబ్ అట్లా ఎప్పుడైతే మనకు 0 అనే వాల్యూ అవుట్కమ్ వస్తుందో దాన్ని నిల్పోటెంట్ మ్యాట్రిక్స్ అని చెప్తాం. అంటే దీని వాల్యూ 0 అని చెప్పి. సో అదొక స్క్వేర్ మ్యాట్రిక్స్ అయి ఉండాలి పక్క, అది మాత్రం ఒక కండిషన్. నెక్స్ట్ ఐడెంపోటెంట్ మ్యాట్రిక్స్. ఐడెంపోటెంట్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి, మనం ఎప్పుడైతే ఏ స్క్వేర్ చేస్తామో మనకి అవుట్పుట్ వచ్చేసి ఏ వచ్చింది అనుకోండి, దాన్ని మనం ఐడెంపోటెంట్ మ్యాట్రిక్స్ అంటాం. అంటే ఏ మ్యాట్రిక్స్ తో మల్టిప్లికేషన్ చేసామో అదే మ్యాట్రిక్స్ అవుట్పుట్ వచ్చినట్టు. ఇన్వాల్యూటరీ మ్యాట్రిక్స్. ఇన్వాల్యూటరీ మ్యాట్రిక్స్ అంటే ఏంటి, ఒక మ్యాట్రిక్స్ మనం ఏ స్క్వేర్ చేసినప్పుడు ఐ అనే వాల్యూ రావాలి, దాని ఇన్వాల్యూటరీ మ్యాట్రిక్స్. ఇది రాను రాను మనం క్లాసెస్ లో క్లియర్ గా అండర్స్టాండ్ చేసుకున్నాం. నెక్స్ట్ మనకు ఉన్నది సిమెట్రిక్ మ్యాట్రిక్స్. లెట్ ఏ బి ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఈస్ కాల్డ్ టు బి ఈస్ సెడ్ టు బి సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఇఫ్ ఏ ట్రాన్స్పోజ్ ఇస్ ఈక్వల్స్ టు ఏ. మనం ఎప్పుడైతే ఏ ట్రాన్స్పోజ్ చేసినప్పుడు మనకు అవుట్కమ్ అనేది ఏ వస్తే దాన్ని మనం సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అని పిలుస్తాం. అలానే స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే ఏంటంటే ఎప్పుడైతే ఏ ట్రాన్స్పోజ్ చేస్తామో మనకి మైనస్ ఏ అయినా రావాలి, లేదా ఏ ఇస్ ఈక్వల్స్ టు మైనస్ ఏ ట్రాన్స్పోజ్ అనే ఫార్మాట్ లో వస్తే దాన్ని మనం స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అని చెప్తాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఉన్న మ్యాట్రిక్స్ ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్. ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి, లెట్ ఏ బి ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఈస్ సెడ్ టు బి ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ ఇఫ్ ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఇస్ ఈక్వల్స్ టు ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ఇస్ ఈక్వల్స్ టు ఐ. మనకి ఎప్పుడైతే ఒక మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ లైక్ ఏ ట్రాన్స్పోజ్ ని మనం ఏతో చేసినప్పుడు మల్టిప్లై అది ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ కి ఈక్వల్ అవ్వాలి, ప్లస్ అవుట్పుట్ వచ్చేసి ఐ వస్తే దాన్ని ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ అని చెప్తాం. ఇది మీకు జస్ట్ గుర్తుపెట్టుకోండి, రాను వీడియోస్ లో మనం దీని గురించి ఒక క్లారిటీ తీసుకుందాము, లైక్ ఎగ్జాంపుల్స్ తీసుకొని డెఫినేషన్స్ చూసుకొని. ఓకే, నెక్స్ట్ సింగులర్ మ్యాట్రిక్స్. సింగులర్ మ్యాట్రిక్స్ అంటే if let A be a square matrix is said to be a singular matrix if mod of A is equals to 0. మనం ఎప్పుడైతే మోడ్ ఆఫ్ ఏ చేస్తామో ఇప్పుడు మనకి వాల్యూ అవుట్కమ్ 0 వస్తే దాన్ని మనం సింగులర్ మ్యాట్రిక్స్ అని చెప్తాం. నెక్స్ట్ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్. ఎప్పుడైతే మనం ఒక దాన్ని మాడ్యులస్ చేసినప్పుడు దానికి అవుట్కమ్ 0 రాదో దాన్ని నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అంటాం. బేసికల్లీ సింగులర్ ఈజ్ ఆపోజిట్ టు నాన్ సింగులర్. నెక్స్ట్ వచ్చేసి ఇన్వర్స్ ఆఫ్ ది మ్యాట్రిక్స్. లెట్ ఏ బి ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ అండ్ ఏ ఈజ్ అ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్, దెన్ దేర్ ఎగ్జిస్ట్స్ A matrix B such that AB is equals to BA is equals to I
దెన్ బి ఈజ్ కాల్డ్ ద ఇన్వర్స్ ఆఫ్ ఏ. ఎప్పుడైతే మనం ఏ అనే ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ ని నాన్ సింగులర్ అని పిలుస్తాం, ఎప్పుడు పిలుస్తాము, ఎప్పుడైతే ఒక మ్యాట్రిక్స్ బిని తీసుకొని మనం ఏబి అనేది చేసినప్పుడు బిఏ అనేది అవుట్కమ్ వస్తే ఆ బిఏ కూడా అండ్ ఆ ఏబి కూడా ఐకి ఈక్వల్ అయితే దాన్ని మనం ఇన్వర్స్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ అని చెప్తాం. నెక్స్ట్ మనం హెర్మిషియన్ మ్యాట్రిక్స్ గురించి చూస్తాం. ఇక్కడ హెర్మిషియన్ మ్యాట్రిక్స్, క్యూ హెర్మిషియన్ మ్యాట్రిక్స్ అండ్ యూనిటరీ మ్యాట్రిక్స్, త్రీ మ్యాట్రిక్స్ దీస్ ఆర్ నాట్ ఇన్ అవర్ సిలబస్ బట్ వీఆర్ గోయింగ్ టు కవర్ దిస్ బికాస్ ఒకసారి మనం ఒక చాప్టర్ స్టార్ట్ చేస్తున్నామంటే దాంట్లో బేసిక్స్ మనకి పర్ఫెక్ట్ 100% ఉండాలండి. తర్వాత అది మనం ఇంప్లిమెంట్ చేస్తామా లేదా తర్వాత సంగతి, బట్ వీ హ్యావ్ టు నో ఈచ్ అండ్ ఎవ్రీ బేసిక్ ఆఫ్ దిస్ చాప్టర్. సో వీఆర్ గోయింగ్ టు కవర్ దిస్ త్రీ టాపిక్స్ అప్ టు ది డెఫినేషన్. వీఆర్ నాట్ గోయింగ్ ఇన్ డెప్త్ ఆన్ దీస్ టాపిక్స్. ఓకే, సో జస్ట్ టాపిక్ అంటే ఏంటి, తర్వాత దాని కండిషన్స్ ఏంటి చూసేసి టాపిక్స్ ని అయితే వదిలేద్దాం బికాస్ దీస్ ఆర్ నాట్ ఇన్ అవర్ సిలబస్. ఓకే, హెర్మిషియన్ మ్యాట్రిక్స్ let A be a square matrix is said to be Hermitian matrix if a to the power of theta is equals to a, where a to the power of theta is equals to a power minus 1. అండ్ స్క్యూ హెర్మిషియన్ అండి, a to the power of theta is equals to a ఇలా హెర్మిషియన్ కి చెప్పాము, అలానే స్క్యూ హెర్మిషియన్ కి కండిషన్ ఏంటంటే ఆపోజిట్, a to the power of theta is equals to minus a ఉండాలి. నెక్స్ట్ యూనిటరీ మ్యాట్రిక్స్. యూనిటరీ మ్యాట్రిక్స్ అంటే ఏంటి, ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ లో ఒక కండిషన్ అనేది ఫామ్ అవ్వాలండి. a into a to the power of theta is equals to a to the power of theta into a is equals to I. సేమ్ లైక్ ఇన్వర్స్ లో చూసాము, తర్వాత ఆర్డినరీ లో చూసాము, అలానే యూనిటరీ మ్యాట్రిక్స్ లో కూడా ఒక కండిషన్ అంతే. మనకి నెక్స్ట్ ఉన్న మ్యాట్రిక్స్ సబ్ మ్యాట్రిక్స్ అండి. The matrix obtained by deleting some rows and or sum of columns or both of the given matrix is called a submatrix. Submatrix అంటే బేసికల్లీ ఏం లేదండి, ఒక మ్యాట్రిక్స్ లో మనం కొన్ని రోస్ లేదా కొన్ని కాలమ్స్ డిలీట్ చేసి ఏ మ్యాట్రిక్స్ అయితే వస్తుందో మనకి దాన్ని సబ్ మ్యాట్రిక్స్ అని చెప్తాము. సపోజ్ ఈ మ్యాట్రిక్స్ అనేది మనం కన్సిడర్ చేసినట్టయితే, సపోజ్ మనం ఫస్ట్ కాలమ్ ని అండ్ ఫస్ట్ రో ని డిలీట్ చేసి నార్మల్ గా ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని రాస్తే దాన్ని ఒక మ్యాట్రిక్స్ రూపంలో రాస్తే అది సబ్ మ్యాట్రిక్స్ అండి. ఏ మ్యాట్రిక్స్ కి, ఏ అనే మ్యాట్రిక్స్ కి ఇది ఒక సబ్ మ్యాట్రిక్స్. తర్వాత దీంట్లోనే లాస్ట్ కాలమ్ ని లాస్ట్ రో ని లాస్ట్ కాలమ్ ని డిలీట్ చేసి ఏ మ్యాట్రిక్స్ అయితే ఫామ్ అవుతుందో ఆ మ్యాట్రిక్స్ ని మనం రాస్తే ఈ మ్యాట్రిక్స్ కి సబ్ మ్యాట్రిక్స్ అవుతుంది. దీన్ని మనం సబ్ మ్యాట్రిక్స్ అని చెప్తాం. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే మైనర్ ఆఫ్ ది మ్యాట్రిక్స్. మైనర్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ అంటే ఏంటంటే జస్ట్ లైక్ సబ్ మ్యాట్రిక్స్. ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్ లో వెళ్ళి మనం చిన్న చిన్న మ్యాట్రిసెస్ ని తీసేస్తే అది సబ్ మ్యాట్రిసెస్ అని చెప్పాము ఇందాక. బట్ ఆ మ్యాట్రిసెస్ కి డిటర్మినెంట్ చేస్తే, లైక్ డిటర్మినెంట్ అంటే ఇట్లా ప్లేస్ చేస్తామండి. యాజ్ యూజువల్ మీరు ఇంటర్లో చదివినట్టే ఆ డిటర్మినెంట్ అనేది సబ్ మ్యాట్రిసెస్ కి ప్లేస్ చేస్తే దాన్ని మైనర్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ అని చెప్తాం. లైక్ సపోజ్ ఈ మ్యాట్రిక్స్ ఉందండి, ఈ మ్యాట్రిక్స్ చిన్న చిన్న మ్యాట్రిక్స్ లైక్ సబ్ మ్యాట్రిక్స్ ఏమైతాయి, 1 2 4 5 ఒకటి, తర్వాత 2 3 5 6 ఒకటి, 4 5 7 8 ఒకటి, 5 6 8 9 ఒకటి, అలా 4 సబ్ మ్యాట్రిసెస్ అనేది దీంట్లో ఫామ్ అవుతాయి. ఆ 4 సబ్ మ్యాట్రిసెస్ యొక్క డిటర్మినెంట్ అనేది చేస్తే దాన్ని మనం మైనర్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ అని చెప్తాం. సేమ్ ఇందులో కూడా ఈ మ్యాట్రిక్స్ తీసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఈ మ్యాట్రిక్స్ వరకు తీసుకున్నాం అంటే లాస్ట్ కాలమ్ అనేది డిలీట్ చేసి 3/3 మ్యాట్రిక్స్ తీసుకున్నాం. 3/3 తీసుకొని దాన్ని డిటర్మినెంట్ చేస్తే దానికి మైనర్ వస్తుందండి. ఈ వీడియో వరకు ఇంతేనండి. మనం నెక్స్ట్ నుండి ర్యాంక్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ అవన్నీ లైక్ డిటర్మినెంట్ మెథడ్ ఏంటి, హెల్లర్ మెథడ్ ఏంటి, అలా చాలా టాపిక్స్ మనం రాబోయే వీడియోస్ లో డిస్కస్ చేసుకుందాం. సో ఇప్పుడు మీ సపోర్ట్ నాకు ఎంతో ఇంపార్టెంట్. సో ప్లీజ్ మేక్ షూర్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకన్ ఫర్ ది లేటెస్ట్ అప్డేట్స్ ఆఫ్ మై వీడియోస్. అండ్ థ్యాంక్ యూ అండి.